పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా భోజనాలు చేసేద్దాం. తయారైపోయింది. చాలా బాగుంది పులుసు. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఆకలేసేస్తుంది. ఓకేనా, మరి భోజనం చేసేద్దాం రండి. అయ్యండి, ఈరోజు పచ్చాప పులుసు చేస్తున్నాను. చేప ముక్కలు తెచ్చారు. వాటికి ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చేప ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మరి చాలా బాగున్నాయి. పెద్ద ముక్కలు తెచ్చారు. పులుసు పెట్టుకుంటే బాగుంటుందని అన్నీ తయారు చేసుకుంటున్నాను అనమాట. రండి చూద్దాం. మరి ఇవ్వండి, చేప ముక్కలు రెడీ అయిపోయినాయి. శుభ్రం చేసి కడిగేలా పెడితే ఇలా తయారైనాయి. వాళ్ళు కోసి ఇచ్చేసినా కానీ మనం శుభ్రం చేసుకోవాలి కదా, అది కడిగేలా పెట్టాను. ఇదేమో చింతపండు నానబెట్టాను. ఇదేమో అల్లం పేస్ట్ ఆడేసుకుని ఇచ్చాను. ఇలా ఆడుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఏంటి మామూలు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుని పులుసులోకి తప్పకుండా కొత్తిమీర ఉండాలండి. ఇదే కొత్తిమీర ఇలా కడిగి శుభ్రం పెట్టుకున్నాను. ఇలాగా అన్నీ తయారు చేసేసి అనమాట. ఇంకా మసాలా కొంచెం ఆడేసి వేసేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆడేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది చేప పులుసులోకి, చికెన్లోకి అయినా సరే. కానీ ఇంకా నేను ప్యానం పెట్టేసుకుని తాలింపు పెట్టేస్తాను. అది కూడా సూతురు కానీ ఎలా తాలింపు పెడతాను. ఇంకా ఉప్పు కారం అన్నీ మామూలే కదా, ఇంకా అందుకని ఇంక ఇవే చూపిస్తున్నాను మీకు. ఓకేనా, చేప ముక్కలు అయితే చాలా బాగున్నాయండి. ఈ చూస్తుంటే నూరు వేస్తున్నాయి. పులుసు వండుకుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకేనా రండి. మరి కోదాలు పెట్టేస్తాను. అలాగే బెండకాయలు కూడా తెచ్చారు. చేప ఫ్రెష్గా ఉన్నాయండి బెండకాయలు. పచ్చి చేపలో బెండకాయ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను అందుకే తయారు చేస్తున్నాను. పులుసు పెట్టేస్తాం రండి. మరి సూతురు కానీ సరేనా. చూసారా బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తోటలో కాయలు చాలా బాగున్నాయి. ఇవి 4 కాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంక ప్యానం పెట్టేసాను. కూర తాలింపు పెట్టేద్దాం. ఇంకా ఇలా రెడీ చేసాను అనమాట అన్నీ. ఇంకా ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం చేప ముక్కలకి పులుసు అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎంత పోసపడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందు అన్నీ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసి కొంచెం బాగా ఎగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ అయిపోయింది. ఇంకా చేప ముక్కలు వేసేస్తున్నాం. ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం ఉండిచ్చి ఇలా కుదుపుకోవాలి. కొంచెం ఇలా కలుపుకుంటే బాగా ఉడుకుతాయి. కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాం. మనం సరిపడా వేసుకోవాలి ఉప్పు. అలా చిన్న మంట మీద అలా ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తే కొంచెం ఉప్పు కారం బాగా పడతాయి 2 ముక్కలు. ఇలా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే పులుసు కదా. ఇప్పుడు మసాలా వేస్తున్నాను అనమాట. మసాలా పొడి వేసుకుంటే
ముక్క బాగా పడుతుంది, పట్టి బాగా బాగుంటుంది. ఈ అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. చింతపండు పులుసు పోసేస్తున్నాం, రెడీ చేసుకున్నాం కదా. ఇలా పులుసు పోసుకుంటే బాగుంటుంది. గిన్నెలో నానబెట్టింది ఇందాక నానిపోయింది. దీంట్లో పచ్చగా ఉడకబెట్టేసుకుని పోసుకుంటే బాగుంటుంది, పుట్టి పడకుండాను. ఇలా చేప ముక్కలు ఉడుకుతున్నాయి, పులుసు ఉడికిపోతుంది. ఇంకా బెండకాయ ముక్కలు వేసాను. అలాగే కొత్త ఎనపూస కూడా వేసుకుంటాం, చాలా బాగుంటుంది. సరే ఒకసారి మీరు ట్రై చేయండి, ఎనపూస వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుంది. అంతా కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. బెండకాయ వేసుకుంటే బాగుంటుంది అన్నారని వేసాను. కొత్తిమీర రెడీ చేసి పెట్టాను కదా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పులుసు రెడీ అయిపోయిందనమాట. ఇది బెండకాయ చేప ముక్క పులుసు. ఇందులో కొంచెం వంకాయ కూడా వేసుకోవచ్చు, అంటే బెండకాయ ఏరేగా వేసుకోవాలి, మళ్ళీ వంకాయ ఇలాగే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రుచి చాలా బాగుంది, వాసన వచ్చేస్తుంది పైకి, ఆకలి చేస్తుంది అన్నమాట. ఇంకా ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే కొంచెం ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి, గట్టి పెట్టి తిప్పకూడదు, ఇలా కలుపుకోవాలన్నమాట. మరి అన్నీ వేస్తాం కదా, ఇంకా మసాలాలు కట్టదు. ఇంకా కొంచెం ఉడకనిచ్చి ఒక 10 నిమిషాలు దింపేసుకుందాం. ఎనపూస వేస్తాం కదా, ఎనపూస కరిగే వరకు మరగనివ్వాలి. మంట కొంచెం పెద్ద పెట్టాను, మళ్ళీ చిన్నమంట పెట్టుకుంటే నూనె తేరి పైకి బాగుంటుంది అన్నమాట పులుసు. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరి భోజనం చేసేద్దామా? ఒకసారి చూడండి పులుసు ఎలా ఉందో, చేద్దాం రండి. పులుసు రెడీ అయిపోయిందండి, ఇంకా భోజనం చేసేద్దాం. తయారైపోయింది, చాలా బాగుంది పులుసు. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, ఆకలి చేస్తుంది. ఓకేనా, మరి భోజనం చేసేద్దాం రండి. ముళ్ళు ఉంటాయి కదా, జాగ్రత్తగా తీసుకోవాలి. చేప కంగారుగా తినకూడదు. ఇలా తీసుకుని తింటున్నాను. పులుసు అయితే చాలా బాగా కుదిరింది. బుర్ర చూసారు ఎంత ఉందో చేపదే. చేప కదా ఇది, ముళ్ళు ఉంటాయి కదా, జాగ్రత్తగా తీసి తినాలి. ఇలా ముక్కలు తీసుకుంటున్నాను, ముళ్ళు ఉంటాయి కదా ఇవి. బెండకాయ ముక్క పెట్టుకుంటున్నాను అన్నంలో, చాలా బాగుంది బెండకాయ వేసుకుంటేనే. చాలా రుచిగా పులుసు. మీరు కూడా ట్రై చేయండి. సరేనా మరి.